ఆయనకు ఆ వ్యాపారం బాగా కలిసి వచ్చింది. త్వరలోనే వృద్ధిలోకి వచ్చాడు. గ్రామంలోనే చక్కని ఇల్లు కట్టుకున్నాడు. 4 రాళ్లు వెనకేసుకున్నాడు. అక్కడి వరకు బానే ఉంది. కాని ధనం వచ్చి చేరేసరికి రామానందుడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. పూర్తి డబ్బు మనిషిగా మారిపోయాడు. ఒకసారి ఊర్లో పెద్దలు గుడి దగ్గర అన్నదాన కార్యక్రమానికి చందా కోసం రామానందుడి దగ్గరికి వచ్చారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వారిని పంపేశాడు. పూరిపాకలో నడుస్తున్న వైద్యశాలకు పక్కా భవంతి నిర్మిద్దామని ఓసారి ఊరి పెద్దలు వస్తే ససేమిరా అన్నాడు. మరొకసారి పాడుపడ్డ బడికి మరమ్మతులు చేద్దామంటే రామానందుడు సహకరించనన్నాడు. ఆ తర్వాత విరాళాల కోసం అతని దగ్గర గ్రామస్తులు రావడమే మానేశారు. అలా కొంతకాలం జరిగింది. రామానందుడు ఒకసారి సంతకు వెళుతూ సదానందుణ్ణి తోడు పిలిచాడు. వ్యవసాయ పనులేమీ లేక ఆ సమయంలో సదానందుడు సరేనని బయలుదేరాడు.